ఒక చిన్న గ్రామం, పక్కన పచ్చడి మైదానం. అక్కడ గొప్పగా సంచరిస్తూ ఉండేగాకి పేరు కన్ను. అది తెలివిగా ఉండేది, కాని కొంచెం గర్విష్టంగా కూడా ఉండేది. మైదానంలో ఉన్న గొర్రెలపై కూర్చుని వాటి మీదికి ఎగిరి దిగుతూ ఆటలాడిచ్చేది. మీరు నడవడమే నాకు కుర్చీలా ఉంది అని మంటూ ఎగతాళి చేసేది. రోజూ అదే పని. ఒక్కొక్క బుర్ర మీద ఎక్కి తోకను లాగడం, చెవిని పట్టడం. గొర్రెలు మాత్రం శాంతంగా ఉండేవి. అవి బాధపడినా చెప్పేవి కావు. ఒకరోజు గొర్రె అన్నది, కన్ను, ఇలా చేస్తూ ఉంటే ఓ రోజు నీకు తగిన బుద్ధి వస్తుంది. కాకి నవ్వేసింది. బుద్ధినక, నేనే ఈ అడవిలో జీనియస్. అది గర్వంతో తన రెక్కలు నెమ్మదిగా చాపింది. ఒకరోజు అరణ్యానికి దగ్గరగా ఒక సింహం విశ్రాంతిగా పడుకుంది. కాకికి ఆఖరికి సింహం మీద కూడా ప్రదర్శించాలనిపించింది. అది సింహం తల మీద కూర్చుంది. వెంటనే ఎగిరి దాని తోక పట్టుకుంది. సింహం, నీ రాజ్యమేనా? ఇప్పుడు నా ఆట మొదలు అన్నది. కాని అదే సెకండ్ సింహం ఒకసారి తల ఊపింది. కాకిని గట్టిగా పట్టుపెట్టి నేలపై విసిరేసింది. కాకి ఒక్కసారిగా భయంతో తికమక పడింది. ఇది నేను ఊహించినలేదు. ఆ దెబ్బతో కాకి కాళ్ళు గాయపడ్డాయి. అది మైదానానికి తిరిగొచ్చింది. అక్కడే ఓ గొర్రె నెమ్మదిగా అడిగింది, కన్ను, నీకు ఏమన్నా బాధ వచ్చిందా? కాకి ఆశ్చర్యపోయింది. ఇది మళ్ళీ నేను ఆటలాడించిన గొర్రె. నీమీద నేను ఎన్నిసార్లు చెయ్యబట్టినానో నువ్వు మాత్రం ఆ దయ చూపవు. అది తలదించుకుంది. మొదటిసారి అహంకారం కరిగిపోయింది. ఆ రోజునుంచి కాకి తనను మార్చుకుంది. ముందుగా గొర్రెలకు సాయం చేయడం మొదలుపెట్టింది. గాలి వచ్చినప్పుడు హెచ్చరిక చేయడం, చెట్ల దగ్గర చెమట తొలగించడం మొదలైనవి. ఇతర పక్షులు కూడా ఆశ్చర్యపడ్డాయి. ఇది అదే కన్నా కాకేనట. కాని కన్ను మాత్రం చిన్నగా నవ్వింది. గర్వంతో ఎదగలేను, వినయంతో నిజమైన స్థానం దక్కుతుంది. ఆ రోజు ఆ గొర్రె ముసుగుగా చెప్పింది, మన శరీరం బలమైనదో లేదో కాదు, మన మనసు వినయంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. మనము తెలుసుకోవలసిన విషయం ఏమనగా, వినయమే బలమైనది, గర్వంతో కాదు, గౌరవంతో జీవించాలి. ఎవరికైనా అహంకారం రావచ్చు, కాని అది పోతేనే నిజమైన మార్పు వస్తుంది.